జగత్తికి శాంతి సందేశాన్ని అందించిన కరుణామయుడి పురాతన మందిరమది. అద్భుత కళా నైపుణ్యం 120 అడుగుల ఎత్తైన కట్టడంతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఎంతో మంది దైవ సేవకుల్ని అందించింది. ఇలా ఎన్నో విశేషాలతో ముగ్గురు రాజుల చర్చ్ విరాజిల్లుతోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న చర్చ్ ఆవిర్భవించి శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన పాటిబండ్ల ముగ్గురు రాజుల చర్చి శతాబ్ది ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ముగ్గురు జ్ఞానులు దివ్య బాలయేసుని కనుగొని ఆరాధించి కానుకలు సమర్పించిన శుభతరుణాన్ని స్మరించుకుంటూ 3 రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తున్నారు. 1830లో రాయలసీమ, తమిళనాడు నుంచి క్రైస్తవులు పెద్ద ఎత్తున వలస వచ్చి పాటిబండ్లలో స్థిరపడ్డారు. 1921లో గ్రామస్తుల తోడ్పాటుతో చర్చి నిర్మించారు. 1925 మాతా మోక్షారోహణ పండుగ సందర్భంగా క్రైస్తవులకు ఈ దేవాలయాన్ని అంకితమిచ్చారు. నాటి నుంచి ప్రతి ఏటా జనవరి 4, 5, 6 తేదీల్లో తిరునాళ్లు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. పంతొమ్మిది 1940లో గుంటూరు పీఠం ఏర్పడిన తర్వాత ఫిరంగిపురం, రెంటచింతల తర్వాత 3వ ప్రముఖ ఆలయంగా పాటిబండ్ల చర్చి ఖ్యాతిగాంచింది. నెదర్లాండ్ వాస్పిక్ ప్రాంతానికి చెందిన జాన్ గైస్మన్ దైవసేవ చేసేందుకు ఇక్కడికి వచ్చి పాటిబండ్ల సహాయ గురువులుగా, విచారణ గురువుగా సేవలందించారని సంఘ పెద్దలు చెబుతుంటారు. దేశంలోనే అరుదైన శిల్పకళా నైపుణ్యం, దక్షిణ భారతావనిలో రాతి కట్టడంతో నిర్మించిన చర్చిలో 3వదిగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. 120 అడుగుల ఎత్తున్న గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను రంగురంగుల గాజు ముక్కలతో కిటికీల అద్దాలపై వర్ణించారు. ఈ దేవాలయం అత్యంత సుందరంగా, ఎంతో రమణీయంగా 100 సంవత్సరాల క్రితము కీర్తిశేషులు మిల్హిల్ గురువరేణ్యులైనటువంటి ఫాదర్ గైస్మన్ స్వాముల వారిచిది నిర్మించబడింది. అలాంటి ఈ సుందరమైనటువంటి ఈ నిర్మాణాన్ని గత 100 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎంతో పదిలంగా, ఎంతో గౌరవనీయంగా దీనిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఘనత వహించినటువంటి గాలిబాలి పీఠాధిపతుల వారి యొక్క చొరవతో 2 హాల్స్ను కూడా, భోజనశాలను, అదేవిధంగా కళ్యాణ మండపాన్ని మేము నిర్మించుకొని ఉన్నాం. మరి ఉత్సవాలకు ఎంతో మంది దేశ విదేశాల నుండి మరి ఈ గ్రామం నుండి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి, ఆయన ఆలయంను ప్రవేశించి మరి దేవునికి వందనాలు చెల్లించడానికి. జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్న సందర్భంగా ఈ ఊర్లో పుట్టి పెరిగి చదువుకొని దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడి విదేశాల్లో కూడా స్థిరపడిన ఎందరో ఈ జూబిలీ కోసం ప్రత్యేకంగా వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి ఇక్కడున్న ఆత్మీయుల్ని, మిత్రుల్ని కలుసుకొని ఈ జూబిలీని ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి అందరం వచ్చాము. మాకైతే చాలా సంతోషంగా ఉంది. శతవార్షికోత్సవాల్లో భాగంగా భక్తులు దివ్య పూజాబలి తిలకించేందుకు వీలుగా స్టేజీ, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లో ఉంటున్న పాటిబండ్ల గ్రామస్తులంతా సంబరాలకు హాజరవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో ఈ చర్చ్ కట్టి 100 సంవత్సరాలు చాలా బాగా జరుగుతుంది. మా చర్చ్ అంతా డెవలప్ చేసుకున్నాము. ఇంకా అందరి కోసం ఇక్కడ ఫంక్షన్స్ చేసుకుంటానికి కళ్యాణ మండపము, పెద్ద స్కూల్ అంతా బాగా డెవలప్ చేసుకున్నాము. బాగా జరుగుతుంది పండగ, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. నాకు ఈ ఊర్లో 100 years జూబ్లీలో ఫస్ట్ డే గాలిబర్ తండ్రి గారి సెలబ్రేషన్స్ చేశారు. జూబ్లీ నాకు అవకాశం వచ్చింది వెల్కమ్ డ్యాన్స్ నేర్పించడానికి, చేయటానికి. సో దానికి వచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళక ముందు నుంచి కూడా చర్చికి వచ్చేదాన్ని. వాతావరణం ఇదంతా చూసిన తర్వాత సిస్టర్ని అవ్వాలనుకున్నా, కానీ అవ్వలేకపోయా. కానీ దేవుడి బ్లెస్సింగ్ తోటి నేను చదువుకొని లాయర్ని అయ్యాను, రాజకీయాల్లోకి వెళ్ళాను. కానీ మేము ఈ చర్చికి కానీ, ఈ ఊరికి కానీ ఇక్కడ పుట్టినందుకు చాలా రుణపడి ఉన్నాం. ముగ్గురు రాజుల చర్చి తరపున గ్రామస్తులకు వివిధ సేవా కార్యక్రమాలు సైతం అందిస్తున్నారు.